అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్లను మూసివేయనున్నట్లు నల్గొండ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ తెలిపారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్లు మూసివేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది గాంధీ జయంతి రోజున దసరా పండుగ వచ్చినప్పటికీ గతంలో మాదిరిగానే మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయని తెలిపారు. నల్గొండ జిల్లాలో మొత్తం 155 మద్యం దుకాణాలు, 21 బార్లు, ఒక క్లబ్, ఒక టూరిజం డిపార్ట్మెంట్ లైసెన్స్డ్ బార్ ఉన్నాయని, ఇవన్నీ అక్టోబర్ 2న మూసివేయడం జరుగుతుందని తెలిపారు. దసరా పండుగ ఉన్నప్పటికీ గాంధీ జయంతిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటి మాదిరిగానే అక్టోబర్ 2న మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నల్గొండ జిల్లాలో మొత్తం 155 A4 షాపులు, 21 బార్లు, ఒక క్లబ్, ఒక TD1 లైసెన్స్ ఉందని, దసరా గాంధీ జయంతి ఒకే రోజు వస్తున్న సందర్భంగా గాంధీ జయంతి సందర్భంగా ఆ రోజు మద్యం దుకాణాలు కానీ, బార్లు కానీ, క్లబ్బులు కానీ, టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన బార్ కానీ క్లోజ్ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మద్యం విక్రయాలు అమ్మడం జరగదు. ఎవరైనా అమ్మితే వారిపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొనబడుతుంది.